విజయ్ గారు, ఎట్టకేలకి వైఎస్ఆర్టీపీని విలీనం చేయడం జరిగింది. షర్మిల మీ పార్టీలో భాగంగా ఉండి అధిష్టానం ఏ పదవి ఇస్తే ఆ పదవిని తీసుకొని తగిన న్యాయం చేస్తామని చెప్తూ ఉన్నారు. కాకపోతే అసలు ఏ పదవి ఇవ్వబోతున్నారు, అసలు కాంగ్రెస్ టార్గెట్ ఏంటి, షర్మిలని ఏ విధంగా తీసుకురావడం జరిగింది? టార్గెట్ జగనా లేకపోతే ఇంకేంటి? టార్గెట్ జగన లేదంటే వేరే ఇంకొకళ్ళు అనేది కాదమ్మా. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఇది ఏదో రాగద్వేషాలతోటో లేదంటే ఇంకోటి అంటే షర్మిలతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుంది అనేది అధిష్టానం నమ్ముతుందా? ఖచ్చితంగా అమ్మా, ఎందుకు నమ్మకూడదు? ఇప్పుడు ఇందాక సోదరుడు మాట్లాడుతా షర్మిల గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి లాభం ఉండదు అన్నారు. ముందు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ పరిస్థితులు వేరు, ఆంధ్ర పరిస్థితులు వేరు. రెండో పాయింట్, 2014 ఎన్నికలు వేరు, 2019 ఎన్నికలు వేరు, రాబోయే 2024 ఎన్నికలు వేరు. అప్పటికి రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఏదో ద్రోహం చేసిందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు డంకా బజాయించి చెప్పుకోవడంలో ప్రజల్లో సక్సెస్ అయ్యాడు. కానీ ఈరోజు 24 వచ్చే సమయానికి కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా తల్లి సోనియా గాంధీ గారి వల్ల ఇన్ని నిధులు కానీ ఇన్ని సంక్షేమ పథకాలు కానీ ఆంధ్రప్రదేశ్కి తీసుకురాగలిగాడు అన్నది ప్రజలందరూ నమ్మారు. ఆ క్రమంలో మరి చూసుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజలకు మేలు చేయగలదు, దాని ద్వారా మాత్రమే మనం భవిష్యత్తులో ముందుకెళ్ళగలం అని చెప్పని కానీ విజయ్ గారు ఒకవేళ అధిష్టానం అలా ఫీల్ అయినా కానీ ఏపీ ప్రజలు ఆ విధంగా ఫీల్ అవుతారని చెప్పేసి కాంగ్రెస్ ఏ విధంగా అనుకుంటుంది? ఎందుకంటే కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం, విభజన నిర్ణయం ఏదైతే ఉందో ఏపీకి కోలుకోలేని దెబ్బ. అది ఏపీ ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీని అని భావిస్తుంది అధిష్టానం? అదేనమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజించిందని అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని దొంగలను చేసి అదే కదా మేము చెప్పుకుంటా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకోని పార్టీలు ఎవరండి? అందరూ ఒప్పుకున్నారు కదా. దాన్ని ప్రజల్లో చెప్పుకోవడంలో మేము కొంత వెనకబడిన మాట వాస్తవం. కానీ ఇవాళ నిజాలే చెప్తాం. షర్మిల గారు నిజాలే మాట్లాడతారు రేపు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత. షర్మిల గారు మాట్లాడేది వేరు, కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు మాట్లాడేది వేరు కదా. ఏవైతే ఇన్ని రోజులు కాంగ్రెస్ ఏవైతే ప్రొజెక్ట్ చేయలేకపోయిందో, చెప్పలేకపోయిందో, చెప్పుకోలేకపోయిందో షర్మిల ద్వారా చెప్పిద్దాం అనుకుంటున్నారా ఆనాడు ఇది జరిగింది అని? ఖచ్చితంగా. ఇప్పుడు షర్మిల గారు లాస్ట్ టైం ఢిల్లీలో పోయినసారి తెలంగాణ ఎన్నికలకు ముందు కలిసినప్పుడు షర్మిల గారు ఏం చెప్పారు? ఆ రోజు మమ్మల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించి మా కండగా నిలబడింది సోనియా గాంధీ గారు అని చెప్పని ఆవిడే ఒప్పుకున్నారు కదా. లోపలికి వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసి వచ్చిన తర్వాత నేను అనేది అదే ఇందాక కూడా చెప్తుంది. అదే షర్మిల ట్విట్టర్ వేదికగా తను కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి జైలులో పెట్టించిన సందర్భం గురించి ట్వీట్ చేశారు. మరి అదే షర్మిల కాంగ్రెస్ పార్టీనే దాని వెనక ఉంది అని చెప్పేసి, మరి అప్పుడు షర్మిల ఇప్పుడు షర్మిల ఒకటి కాదు అంటారా? అదేనమ్మా, నేను అనేది ఏంటంటే ఆనాటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు వేరు, ఇప్పుడున్న నిజాలు వేరు. ఆనాటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు వేరు, ఈనాటి నిజాలు వేరు. ఈ నిజాలు చెప్పాల్సి వచ్చినప్పుడు, నిజాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. ఇంకా ఆవిడ మాట్లాడేదంతా ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. నిజమే మాట్లాడాలి, ఇంకా ఆవిడ నిజమే చెప్పుద్ది. గతంలో ఏవైతే కాంగ్రెస్ మీద విమర్శలు వచ్చాయో అవన్నిటిని కూడా ఇప్పుడు కరెక్ట్ చేసుకునే పనిలో కాంగ్రెస్ పడిందంటారు. ఖచ్చితంగా అమ్మా, విమర్శలు ప్రజలు చేయలేదు. విమర్శలు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం పదవి మీద ఉన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు. ఆ క్రమంలో కొంత ప్రజల్ని మ్యానిపులేట్ చేయటంలో సక్సెస్ అయ్యారు. కానీ 5 ఏళ్ళు తిరిగి వచ్చేసరికి ఏమైంది? నిజమేందో తెలిసింది. ప్రత్యేక హోదా ఎక్కడుంది? పోలవరం ఏమైంది? విశాఖ ఉక్కులో ఏం జరుగుతూ ఉంది? చూడండి, రాష్ట్రం ఎటుపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇందిరమ్మిళ్ళు, ఎన్ని కాలనీలు, రోడ్లు, ఎటువంటి వ్యవస్థ. ఈ రోజు ఏమవుతోంది? 5 సంవత్సరాలు తిరిగి వచ్చేసరికి ఏమైంది? నిజం తెలుస్తుందా లేదా?